హలో నమస్తే వీరవల్లిపాలెం. మీరు చూస్తున్నది మిర్చి టిఫనీ యూట్యూబ్ ఛానల్. వేసవకాలంలో కాకినాడ స్మార్ట్ సిటీ ఉప్పాడ ఎన్టీఆర్ బీచ్ సమీపంలో మనకి ఇండియాకి విశిష్ట సేవలు చేసిన ఒక యుద్ధ విమానాన్ని ప్రజలు సందర్శనార్థం అందుబాటులో తెచ్చారు. ఇది బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉంది. ఈ ఎంట్రన్స్ టికెట్ కూడా పెట్టారు. ఈ బయట చక్కటి వాతావరణంలో పార్కును కూడా ఏర్పాటు చేశారు. ఇది లోనికి వచ్చిన తర్వాత చక్కగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ సందర్శనే కాకుండా పార్కును కూడా సందర్శించే విధంగా చక్కటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేశారు. చెట్లు, పార్కు ఇవన్నీ చూశారు కదా. ఈ యుద్ధ విమానం దగ్గరగా 30 సంవత్సరాలు మనకు విశిష్ట సేవను అందించింది భారతదేశానికి. ఆ తర్వాత దీని సర్వీస్ అయిపోయిన తర్వాత దీని గుర్తుగా స్మార్ట్ సిటీ కాకినాడ బీచ్ నందు ఏర్పాటు చేశారు. మా దత్తగాడు సెటిల్మెంట్ దత్తగాడు, భవ్య శ్రీలక్ష్మి, మా సాన్విక, ఈ పక్కన ఊహా నాగశ్రీ వీళ్ళందరూ కూడా సరదాగా కాకినాడ వస్తే వీళ్ళని బీచ్కి తీసుకొచ్చాను. బీచ్ నుంచి విమానాన్ని చూశారు. వీళ్ళేమో టైర్ అంత ఉన్నారు, ఒక్కొక్కలోనే టైర్ కన్నా దాటి ఉంది. టైర్ ఏమో పెద్దది. అలా లోన్కి వెళ్ళినప్పటికీ స్టెప్స్ కూడా అరేంజ్ చేశారు. ఒకేసారి మా దత్తగడికి ఏసీ ఎయిర్ కూలింగ్ బాగా సెట్ చేశారు. లోన ఆ మెషినరీ ఐటమ్స్, విమానం అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కన్నా మెషినరీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ లోన్ ఉన్న టెక్నాలజీ, రాడారు, శాటిలైట్ ఇవన్నీ కూడా ఏ విధంగా గ్రహించాలి, సిగ్నల్స్ ఎలాగ ఇవ్వాలి ఏంటనేది లోన్ అరేంజ్ చేశారు. పిల్లలకి మా లోన్ మంచి కూలింగ్ ఉంది. బాగా ఒక పరిజ్ఞానాన్ని బాగా పొందారు. ఒక ఫీలింగ్ విమానం విమానం ఎలా ఎక్కువ ఫీలింగ్ కూడా కలిగింది. మా సాన్విక అయితే మొత్తం అదంతా తిరిగేస్తుంది. సాన్విక ఓకే అయిపోయింది. బయటికి తిరుగుతున్నాం చూశారు కదా. ఓకే, వేసవకాలంలో పిల్లలకి చక్కటి విజ్ఞాన వేదిక. ఓకే అండి, థ్యాంక్ యూ.